స్వామివారు తిరుగుతూ ఉన్నారు. ఒకసారి మ్యాంగ్లూరులోకి వెళ్ళారు. అక్కడ రావ్ అన్నటువంటి ఒక భక్తుడు స్వామివారిని తన యొక్క మేనకోడలు వివాహానికి ఆహ్వానించాడు. సరే, స్వామివారు వివాహానికి వెళ్ళారు. చూడండి, ఆ ఊరిలోన మంజేశ్వరం అంటారంట. ఆ ఊరి పేరు మంజేశ్వరం. ఆ ఊర్లోన అప్పయ్య అన్నటువంటి ఒక గొప్ప క్షుద్రోపాసకుడు ఉన్నాడు. అప్పయ్య ఆల్వా అంటారు అతన్ని. అప్పయ్య ఆల్వా గొప్ప క్షుద్రోపాసకుడు. అతను ఎంత క్షుద్రోపాసకుడు అంటే, అతని గనక ఇంక కోపం వచ్చిందా ఆడుకుంటాడు ఇంకా జనాలతోటి, ఆ టైపు. ఒకసారి అప్పయ్య ఆల్వా మా కార్యక్రమానికి రమ్మని, సంగీత కార్యక్రమానికి రమ్మని ఒక ఆహ్వానం ఇచ్చారు. ఆహ్వానం ప్రకారం అప్పయ్య వచ్చాడు. అక్కడ ఏం జరిగిందంటే, ఆ అంత సంగీత కచేరీ కొంచెం సినిమా వాళ్ళ ఎక్స్పోజర్ ఉన్నటువంటి కచేరీ అది. దానివల్ల చాలామంది వచ్చారు. అప్పయ్య కూడా వచ్చాడు. అప్పయ్యను ఉపేక్షించారు, పట్టించుకోలేదు. చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా రంగంలో దిగారు ఆ యొక్క సంగీత కచేరీ వినడానికి. చూడండి, ఏమిరా నన్ను ఉపేక్షిస్తారా, మీరందరూ దొరలా, మీరందరూ యోగులా అని చెప్పేసి ఏం చేశాడంటే, ఎవరైతే కచేరీ చేస్తాడో అతని గొంతు రాకుండా చేశాడు. చూడండి, మంత్రప్రయోగం చేసి అసలు ఆయన యొక్క గొంతు బయటికి రావడం లేదు. బిత్తరపోయినాడు గాయకుడు. ఏం జరిగిందిరా నాయనా నాకు అని బిత్తరపోయినాడు. చూడండి, అప్పుడు తనకు తానుగానే చప్పట్లు కొట్టాడు. అందరూ చూశారు. ఇలాగా, ఏమిరా నన్ను పిలిచి అవమానం చేస్తారా, పాడమంటారావని ఎలా పాడతాడో వాడు అనే లోపల ఇంక అందరూ పైకి లేచారు. ఎవరో గొప్ప గురువులా ఉన్నాడని చెప్పేసి వాళ్ళకేం తెలుసు. చూశారా, రెండూ ఉంటాయి. నకిలీ ఉంటుంది, అసలు ఉంటుంది. సిద్ధుడు ఉంటాడు, ఇట్లాంటి క్షుద్రోపాసకులు కూడా ఉంటారు. ఎప్పుడైతే నీ గొంతు లేకుండా చేశాను అన్నాడో అందరు అతను దాసోహం చేశారు గొప్ప యోగీశ్వరుడు అని. విషయం ఏంటంటే, అతను గొప్ప క్షుద్రోపాసకుడు, మాంత్రికుడు. ఈ రకంగా అతను మ్యాంగ్లూరులో చాలా ఫేమస్ అయినాడు. చూడండి, ఇతన్ని కూడా ఆహ్వానించాడు ఈ రావు. ఇంకేముంది, క్షుద్రోపాసకుడు వచ్చాడు, నిత్యానంద స్వామి కూడా వచ్చారు. ఇప్పుడు ఇంకా డి అంటే డి. చూశారా, రావు ఊరుకోకుండా ఏం చేశాడంటే, ఆ దిగంబర స్వామి ఉన్నారు కదా, ఆయన గొప్ప స్వామి అండి, అవధూత స్వరూపుడైన సాక్షాత్తు ఈశ్వరుడు అని పొగిడాడు. ఒక్కసారి అలా చూశాడు నిత్యానంద స్వామిని ఈ మాంత్రికుడు అప్పయ్య. ఎవడి నల్లోడా, ఈ నల్లోడు అవధూతనా, సాక్షాత్ ఈశ్వరుడా, నేను చూస్తానులే ఎంత ఈశ్వరుడు అని చెప్పి జోబులో నుంచి పొగాకు తీశాడు. ఆ పొగాకు తీసుకొని ఏదో మంత్రం చెప్పించాడు. వెళ్ళి నిత్యానంద స్వామికి ఇచ్చాడు తినమని. నిత్యానంద స్వామి నాకు వద్దు అన్నాడు. లేదు మీరు తినాల్సిందే అని చెప్పేసి నోట్లో పెట్టడానికి ట్రై చేశాడు. అప్పుడు రావు అడ్డు తగిలాడు. మహాత్మా అలా చేయకండి, మీరు నాకు ఏ విధంగా గెస్టు, ఆయన కూడా ఆ విధంగా గెస్టు అని చెబుతూ ఉన్నా కూడా వినకుండా ఏం చేశాడు, బలవంతంగా నిత్యానంద స్వామి నోట్లో పెట్టి నోరు మూశాడు. చూశారా, వినాశకాలే విపరీత బుద్ధి. సిద్ధగురువులతో ఢీ కొట్టడం అంటే, సిద్ధగురువులతో పెట్టుకోవడం అంటే ఏం తెలుసునా, వినాశకాలం వచ్చింది అని అర్థం, పోయే కాలం దగ్గరకు వచ్చింది అని అర్థం. ఎప్పుడైతే ఈ విధంగా పొగాకు నోట్లో పెట్టి స్వామి నోరు మూశాడో బలవంతంగా,
స్వామి ఏం చేశారంటే మింగేశాడు. చూడండి, ఆ పొగాకును మింగేశాడు. వాస్తవంగా సాధారణ మానవుడు గనక పొగాకును మింగివేస్తే అకార్డింగ్ టు మంత్ర ప్రయోగం వలన ఏమవుతుంది అంటే బెలూన్ లాగా కడుపు ఉబ్బి గిల్లగిల్ల గిల్లగిల్ల కొట్టుకొని చచ్చిపోతాడు స్పాట్లో. అందుకే క్షుద్రోపాసన చేసే వాళ్ళ దగ్గరకు పోకండి, వాళ్ళ జోలికి కూడా వెళ్ళకండి, వాళ్ళతో మాట్లాడడం కూడా మీకు దోషమే. ఈ రోజుల్లో ఏందంటే చాలామంది చూడండి, ఈయన యూట్యూబ్లో వస్తాడండి, ఈయన చెబుతూ ఉంటాడండి, ఈయన టీవీలో కనపడతాడండి అని చెప్పి పోతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు రకరకాలుగా ఉంటారు, రకరకాలుగా మీతో ఆడుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. అందులో కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు, ఉండరని చెప్పడం లేదు నేను. కానీ మీకు అనర్థాలు తప్పవు. ఎందుకు? అసలు క్షుద్రోపాసనే రాంగ్. అటువంటిది ఏం చేశాడు? బలవంతంగా నోట్లో పెట్టాడు, మింగాడు. చూడండి ఇప్పుడు ఏం జరిగింది తెలుసునా? చెడపకురా చెడేవు అన్నట్లు స్వామివారు ఆ మంత్రించినటువంటి పొగాకుని మింగారు. ఇతను అహంకారంతో చూస్తూ ఉన్నాడు, అయిపోయిందిరా నీ పనిక, ముందే నీకు పొట్టలా ఉంది, ఇంకా పొట్టలా అవుతుంది, ఇక సావురా అని చూస్తున్నాడు. చూడండి, ఎప్పుడైతే స్వామి మింగడం జరిగిందో అప్పయ్య కడుపు లావుగాడ మొదలుపెట్టింది. అంటే బెలూన్లాగా ఉబ్బిందంట. బెలూన్లాగా ఉబ్బి గిల్ల 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 కొట్టుకున్నాడు. తీసుకెళ్ళిపోయినారు మ్యాంగ్లూరు హాస్పిటల్కు. ఏం జరిగింది? స్పాట్లో చనిపోయాడు. చూశారా? పాయిజన్ తిన్నది ఎవరు? నిత్యానంద స్వామి. ఎఫెక్ట్ ఇచ్చింది ఎవరికి? క్షుద్రోపాసకుడికి. అంటే లెక్కలు ఇలా ఉంటాయి. సిద్ధుల యొక్క అనుగ్రహం పొందాలి తప్ప సిద్ధుల యొక్క ఆగ్రహం పొరపాటును కూడా పొందకూడదు. అందుకే మీకు నేను చెప్తుంటా, సిద్ధ గురువులతో కత్తి మీద చెలగాటం లాంటిది. సిద్ధగురువుకు అబద్ధాలు చెప్పడం, సిద్ధగురువుకు వంచన చేయడం, సిద్ధగురువుతో గ్యాంబ్లింగ్ ఆడడం, సిద్ధగురువుకి హాని చేయాలని చూడడం, ఇవన్నీ కూడా వాళ్ళకు అనర్థాలు తెచ్చిపెట్టేవి. దే విల్ గెట్ ద సాడ్నెస్. వాళ్ళు దుఃఖాన్ని పొందుతారు, బాధలు పడతారు, దిక్కులేని సాగు చేస్తారు. ఈ రకంగా దిక్కులేని సాగు తెచ్చాడు అప్పయ్య. ఆల్వా గిల్ల 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 కొట్టుకున్నాడు, స్పాట్లో ప్రాణం పోయింది. అప్పుడు స్వామివారు చెప్తారు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్షుద్ర మంత్రాలతో ఇటువంటి పనులు చెయ్యరాదు. అసలు క్షుద్ర ఆరాధన చేయడమే తప్పు, చాలా పెద్ద అపరాధం అంటాడు స్వామివారు. చేయడమే తప్పు, పైగా మళ్ళీ ప్రయోగించడం ఇంకా పెద్ద తప్పు. ఎందుకు? కర్మ విడిచిపెట్టదు. చూశారా? చూడండి, శాస్త్రాలలో మంత్రాలలో ఎన్నో ఉంటాయి. ఒక మనిషిని ఒక ఫ్యాక్షనిస్ట్ ఏం చేస్తాడు? సైలెంట్గా చంపిస్తాడు. కర్మ ఊరుకుంటుందా? ఊరుకోదు. ఒక మాంత్రికుడు కూడా సైలెంట్గా చంపిస్తాడు. కర్మ ఊరుకుంటుందా? ఊరుకోదు. చూశారా? కర్మ ఊరుకోదు. దేవుడు ఊరుకోడు, పనిష్మెంట్ ఇస్తాడు. ఎందుకంటే ఒకడిని మించిన వాడు మరొకడు ఉంటాడు. అందరిని మించినటువంటి సిద్ధగురువు ఉంటాడు, మహాగురువులు ఉంటారు. మరి వాళ్ళ ముందరు కుప్పిగంతులు వేస్తే ఎట్లా? చూస్తూ ఉంటారు అంతే. ఆడు 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 అని చూస్తూ ఉంటారు. సావు దెబ్బ పడుతుంది. ఆ దెబ్బ ఎక్కడి నుంచి పడుతుంది? దేవుడి నుంచి పడుతుంది, కర్మ నుంచి పడుతుంది. దెబ్బ కొడితే ఇంక అన్ని పనులను రాలిపోతాయి, అట్లా కొడుతుంది ఆ దేవత. కాబట్టి అప్పయ్య ఆల్వలాగా బిహేవ్ చేయరాదు అనేది తెలుసుకోవాలి ఎవరైనా సరే. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, ఈ రోజుల్లోన
దైవాన్ని ఆరాధించి దైవం కోసం తపస్సు చేసి పవిత్రంగా ఉండి సహనముతో ఉండి సాధించాలనుకునేవారు తక్కువ ఉంటారు, ఒక 5 మందే ఉంటారు. ఇక 95% ఎలా ఉంటారు అంటే ఏదో మంత్రం చేయడం, ఏదో కొన్ని శక్తులు పొందాలి, ఏవో కొన్ని గ్యాంబ్లింగ్ చేయాలిరా, లేకపోతే మనం ఇట్లే ఉంటాంరా మనం. ఇగో ఇటువంటి పనులు చెయ్యరాదు. ఈ రకంగా ఆత్మస్వరూపులారా, ఎప్పుడైతే ఈ యొక్క అప్పయ్య ఆల్వ చనిపోయాడో ఇక మ్యాంగ్లూరులో మారు మోగింది నిత్యానంద స్వామి వారి యొక్క పేరు. స్వామి ఎక్కడ ఉపన్యాసాలు చెప్పలే, ఎక్కడ ప్రోగ్రామ్స్ చేయలే, ఎక్కడ ధ్యాన శిక్షణ ఇవ్వలే, ఎక్కడ మంత్రోపదేశాలు చేయలే, ఎక్కడ ప్రచారాలు చేయించుకోలేదైనా ఆయన పవర్ మాట్లాడేది, ఆయన శక్తి శిష్యులను పెంచేది. సాయిబాబాకి ఎంతమంది శిష్యులు ఉన్నారో అంతమంది శిష్యులు ఉన్నారు నిత్యానంద స్వామి వారికి. చాలామంది తెలియని విషయం ఇది. మీకు ముంబాయి మొత్తము చాలామంది శిష్యులు ఉంటారు నిత్యానంద స్వామి వారికి.